బ్రదర్ చెప్పండి, నిజంగానే స్కామ్ జరిగింది, అరెస్ట్ తప్పదు, బీఆర్ఎస్ పార్టీ భయపడతా ఉన్నదని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? పట్టబాలు మిట్టమధ్యాహ్నం దొరికిన దొంగ ఏమో రాజ్యం వెళ్ళొచ్చు. ఆయన ఏం చేయముందుకే తప్పు చేయముందుకే తప్పించుకొని తిరుగుతున్నట్టు, ఏదో విచారణకు వస్తే అరెస్ట్ చేసినట్టు ఈ అడవుడు చేయాల్సిన అవసరం ఏంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 50 లక్షలు దొరికిన దొంగ. ఆయన ముఖ్యమంత్రి సేన వేసుకొని ఈ రాష్ట్రం మొత్తం దోసుకు తింటుండు. ఆయన ఏమో దొంగ కాదు. ఆయన కాళేశ్వరం కట్టి మా తుంగతుర్తి ప్రాంతంలో గోదావరి తీసుకొని మా కాళేశ్వరం ఆయన దొంగ లెక్క చిత్రీకరించారు. కాళేశ్వరం కూలిపోయిందని చిత్రీకరించి తెలంగాణ ప్రజల మధ్య ఆయన దూరం చేయాలనుకున్నా, వాళ్ళ కుటుంబాలు తీర్చి దూరం చేయాలనుకున్నా కానీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆయన పక్షానే ఉంటారు, కేసీఆర్ పక్షానే ఉంటారు. కేసీఆర్ గారి మీద విమర్శ చేసేవాళ్ళు ఆకాశం మీద ఉమ్మేసినట్టే తుంగతుర్తిలో కాళేశ్వరం లేని నీళ్ళెక్కడి, ఇవాళ నిన్నగాక మన కొబ్బరికాయ కొట్టించు గంధమల్ల కాడ నీళ్ళెక్కడి, మూసి ప్రక్షాళన చెప్పి దోసుకు తిందాం అనుకున్నా, మూసిలో నీళ్ళు పోతాం అనుకుంటూ మూసిలో గోదావరి జలాలు ఎక్కడి. ఇవన్నీ ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేత కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మోడీ అయితే, నువ్వు ఖచ్చితంగా ఒక పుట్టోడి అయితే మాత్రం నువ్వు కూడా విచారణ చేయి. నువ్వు అన్నావు కదా 40,000 కోట్లతో 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాను కదా, ఒక సంవత్సరం కడుపు కాల్చుకుని రుణమాఫీ చేస్తాను కదా, 20,000 కోట్లు రుణమాఫీ చేస్తాను. 20,000 కోట్లు తిన్నది ఎందుకు? అది విచారణ చేపి రైతు భరోసా చేస్తాను. అప్పుడు రైతు బంధు భరోసాలో పైసలు వేయలేదు, అవి ఎవరిదైనా విచారణ చేపి, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటిదాకా నీ మంత్రులు ఎమ్మెల్యే ఎంత దోసుకున్నా విచారణ చెప్పి, అది విచారణ చేపించి నువ్వు మొగోని అయితే అది చేసినాక మాట్లాడాలి. ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా, ఒక టెంక కొట్టకుండా, ఒకటి పూర్తి చేయకుండా 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసినాం. సో నెలకు వచ్చేసి 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకున్నా, పంది తినట్టు తినుకున్నా, పంది కొక్కులు తినట్టు తినుకునే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చేస్తున్న నాటకం తప్పితే ఏమైనా ఉందా? కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు తుంగతుర్తి ప్రాంతం కక్షలు కార్పొరేట్లతో ఉన్న ప్రాంతంలో గోదావరి జలాలు తీసుకొని మా కాళ్ళు కడిగింది కేసీఆర్ గారు. కేసీఆర్ అనే వాళ్ళు చెప్పడం నీ అయ్యే సొత్తు కాదు, నీ తాత దిగి వచ్చినా కానీ జరిగే విషయం కాదు. చింతమడకలో పుట్టి సీఎం దాకా అయిన వ్యక్తి ఆయన. నీ లెక్క 4 పార్టీలు మాటి ఓడు దొంగలు దొరికి 7 మంది పెట్టిన పార్టీలో పుట్టలో జొరబట్టి నువ్వు ఇలా రాజ్యం వెళ్తుంటే నీ కనీసం అవగాహన లేదు, ఈ రాష్ట్రం పట్టలేదు. తెలంగాణ కోసం తెలంగాణ ఒక్క వస్తే చాలు అనుకున్న వ్యక్తి ఆయన అయితే, నాకు ముఖ్యమంత్రి అయితే అంటే సరిపోయింది అనుకున్న వ్యక్తి ఈయన. ఈ దద్దమ్మ ప్రభుత్వంలో ఏది జరగదు, వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లా నిలబెడతాం, విచారణ కాదు, బట్టలిప్పి పరివాదం నిలబెడతాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిపెట్టుకొని నిలబెడతాం ఖచ్చితంగా. ఈ రోజు కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఏ విధంగా ఇచ్చిందో, ఇది రేవంత్ రెడ్డి గారి కమిషన్ అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాలు చేసి, లారీ దెబ్బలు చేసి, బుల్లెట్ తూటాలకు ఎదురొట్టి మేము తెలంగాణ సాధించాం. మా బాబు నాయకత్వంలో మా బాబుకే మీరు కమిషన్ నోటీస్ ఇస్తారా అని చెప్పి ఖబర్దార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలు మాగానే అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రైతులను రాజులు చేసేందుకు మా బాబుకు మీరు నోటీస్ ఇచ్చారని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని అడగదలుచుకున్నా. సస్యశ్యామలో ఉన్నటువంటి నా తెలంగాణ రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్లకు తాగడానికి నీళ్లు, సాగు చేయడానికి నీళ్ళు ఇచ్చినటువంటి నా బాబుకు నోటీస్ చేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్రంగా భావిస్తున్నాం. ఒక తెలంగాణ ఉద్యమకారుడికి నోటీస్ ఇస్తే, ఈ నోటీసు కమిషన్ ఇచ్చిన నోటీసు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చినట్టుగా మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు, బిడ్డ రాబోయే రోజులు మావి, వచ్చేది మా ప్రభుత్వం, నిన్ను బట్టలిప్పి కొట్టే రోజు తొందరలో ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ, టీఆర్ఎస్ పార్టీ భయపడతా ఉన్నది, అందుకే ఇంతమంది వచ్చారని చెప్పి వాదన. అరే మా బాబు మా స్వతంత్ర సమరయోధుడు, మాకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మా బాబు, మా కేసీఆర్ గారు కాదు 4 కోట్ల మంది మా బాబుకు అండగా ఉంటాం. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ సెంటర్ అయినా సరే మా బాబుకు 4.5 కోట్ల ప్రజలు తెలంగాణ కేసీఆర్ కు సపన్న వర్గాలు కేసీఆర్ బాబు కోసము మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. బిడ్డ, నువ్వు భయపడి ఈరోజు ఢిల్లీలో దాక్కున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కమిషన్ ని వెంటనే రద్దు చేసుకొని మా బాబు నిర్దోషిగా బయటకు వస్తారని విశ్వాసంతో మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని ఈ దొంగ కమిషన్లకు మేము సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరం మారలేదని చెప్పి ఏవో కమిషన్లు వేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలన చేతగాక 20 నెలలు పరిపాలనకు అర్థమవుతుంది, 60 నెలల్లో 40 నెలలు మాత్రమే మిగిలింది. కానీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేక ఈరోజు కేసీఆర్ను బదనాం చేయాలని చూస్తూ ఉన్నాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ రాకముందు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండేది, ఈరోజు 3 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి అవుతూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక. మరి కాళేశ్వరం నీళ్లు రానట్టయితే ఇలా ఎలా వండినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే రైతులను అడగండి, కాళేశ్వరం నీళ్లు వచ్చినాయా రాలేదా తెలుస్తుంది. ఇవాళ అట్టడుగున్నటువంటి నీళ్లను ఇవాళ మా నర్మల ప్రాజెక్టు, సిరిసిల్ల మానేరు ప్రాజెక్టుకు 500 మీటర్ల ఎత్తుకు నీళ్లు తెచ్చి పోసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కేవలం మీరు
అక్కడ మెప్పు పొందడానికి పాలన చాతగాక ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. ఈ కమిషన్లకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. ఇవాళ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, కేసీఆర్ మీద ఈగ వాలిన తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమం కేసీఆర్ సైనికులు చేస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ భయపడదు. ఇవాళ మేము మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి మద్దతుగా వచ్చినాం తప్పితే భయపడి రాలేదు. ఇవాళ కేసీఆర్ గారి వెంట మేమున్నామంటూ చెప్పడానికి వచ్చినాం స్వచ్ఛందంగా. ఆనాడు ప్రాణాలు త్యాగం చేసడానికైనా సిద్ధపడ్డ వ్యక్తి మా కేసీఆర్ గారు, మా జాతిపిత కేసీఆర్ గారు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం, నీ దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతా ఉన్నాం. కానీ ఏ ఒక్క గ్యారంటీ కూడా, ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా మీరు గ్యారంటీ చేయలేకపోతున్నారు. ఎందుకు? మీరు మూటలు మోయడానికి తప్ప, ఢిల్లీకి మూటలు మోయడానికి తప్ప దేనికి పనికిరాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని ఖచ్చితంగా ఏ ఒక్క వర్గం కూడా వదిలిపెట్టదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రతి వర్గం నిరాశతో, నిస్పృహతో ఇవాళ అగ్గి గుగ్గిలమై నిమురుగప్పిన నిప్పులాగా మీ మీద దాడి చేయక తప్పదని చెప్పి దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కేసీఆర్.